ఆల్రెడీ డాక్టర్లు పోతని చెప్పారు కదా, మనం కాస్త ముందు పంపిస్తాం, అంతే తేడా. వద్దొద్దు, నువ్వు అలాంటి ప్రయత్నాలేం చేయకు. ఎలాగో కొద్ది రోజులు ఆగితే నువ్వు అన్నట్టు పైకే పోతుంది. మళ్ళీ దానికోసం ఆ సమస్యని మనం నెత్తి మీద పెట్టుకోవడం దేనికి? పైగా ఇప్పుడు ఆ భూమి అబార్షన్ విషయంలో నన్నే తప్పు పడుతున్నారు. పాప విషయంలో మనం ఎలాగో బ్యాడ్ అయిపోయాం, ఇంకా ఈ విషయంలో కూడా బ్యాడ్ అవటం నాకు ఇష్టం లేదు రాజా. ఇంకేదైనా మార్గం ఉంటే చూడు. చూడాలిక్యా, నష్టం జరిగితే దాని వెంటే లాభం ఉంటుంది, దాన్ని మనం పట్టుకోవాలి. ఒక అందమైన క్లాత్ ముక్కలు ముక్కలు అవుతుందని బాధపడితే దానికంటే అందమైన షర్ట్ తయారు కాదు. అలాగే ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో వ్రతం చేయాలన్నా, ఆ ఇంట్లో ఎవరూ ఒక 1 year వరకు పూజ చేసుకోకుండా ఉండాలన్నా మనం ఆ సుహాసిని లేపేయాలి. సార్, మనం లాయర్లం సార్. కాదని ఎవరన్నారు ప్రియా? నువ్వేం కంగారు పడుకో. లాయర్గా మనం నిలబడాలంటే ఒక రాజకీయ నాయకుడు చేసే పని లాయరే చేయాలి. అట్ ద సేమ్ టైం ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు చేసే పనులు కూడా ఆ లాయరే చేయాలి. లాయర్ అనేవాడు అర్థం కాని క్వశ్చన్ మార్క్లా ఉన్నప్పుడే వాడి సమాజానికి అర్థమైనట్టు మనం సక్సెస్ అయినట్టు. చూడలేక్యా, టెన్షన్ పడితే కొన్ని పనులు కావు. ఇప్పుడు మనకి అవ్వ కావాలి బొవ్వ కావాలనుకుంటే కుదరదు. పూజ ఆగాలంటే ఇంతకు మించి మార్గం లేదు. బాగా ఆలోచించు. చూడండి, ఎలాగూ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతోంది. ఎవరెవరిని పిలవాలి, పోయిన సంవత్సరం ఎవరెవరిని పిలిచాం, ఈ పూజకు కావాల్సిన ఏర్పాట్లేంటి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటే సరిపోతుందమ్మా. అమ్మా, నీ సైడ్ నుంచి ఎవరెవరిని పిలవాలనుకుంటున్నావు? అలాగే భూమి, నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పాలనుకుంటే చెప్పేయ్.